Congratulations to 17 million subscribers and welcome to Olka. Thank you. ఇప్పుడు 2023లో చూసుకుంటే సినిమాల గురించి మాట్లాడుకుందాం. 2023లో చూసుకుంటే 234 సినిమాలు వచ్చాయి. 2024లో చూసుకుంటే కనుక 264 సినిమాలు వచ్చాయి. ఏంటి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల సక్సెస్ రేషియో ఎలా ఉందండి? యాక్చువల్గా మేడం 2023లో 14 సినిమాలే సక్సెస్ అవుట్ ఆఫ్ 234. అదే ఇయర్లో 70 డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఓకే. ఇప్పుడు నేను 234 స్ట్రైట్ సినిమాలు, తెలుగు సినిమాలు, అక్కడ డబ్బింగ్ సినిమాలు 70 వచ్చినాయి. దాంట్లో 20% సక్సెస్ ఉన్నాయి. ఓకే, డబ్బింగ్ సినిమాలు. ఇక్కడ ఆడియన్స్కి మేడం ఈ తెలుగు సినిమానా, హిందీ సినిమానా, మలయాళం డబ్బింగ్గా చూడడం, ఆడికి సినిమా నచ్చాలి. అది మెప్పించాలి ఆడియన్స్ని ఫస్ట్. మనం మెప్పించలేము. ఇట్ ఈస్ జస్ట్ లైక్ మీరు చెప్తారు కదా, గుర్రాలు నీళ్ళ దాకా తీసుకెళ్ళడం కానీ తాగించలేము అని చెప్పేసి. అలానే ఆడియన్స్ మీరు థియేటర్ దాకా తీసుకురాగలరు. వాళ్ళ చేత సినిమా మెప్పించడం మన చేతిలో ఉండదు. ఇప్పటి వరకు చిన్న సినిమాలని అంటూ ఉంటారు కదా బయట, మరి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా అంటే రీసెంట్ వరకు చూసుకున్నా కూడా విమానం అని, కలర్ ఫోటో అని, అదేవిధంగా 35 రీసెంట్గా వచ్చింది, ఏది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని ఇది ఒకటి వచ్చింది, సినిమా బండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మరి ఎక్కడ అంటే సినిమాలు కమర్షియల్గా కొన్ని ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే, పెద్ద సినిమాలని చెప్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో రీసెంట్ టైంలో కూడా కొన్ని చాలానే ఫ్లాప్ అయ్యాయి. ఎందుకని కమర్షియల్ సక్సెస్ అని ఎందుకు ఉండే డిఫరెన్స్ ఏంటంటారు? ఒకటమ్మా, రెండు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమితాబ్ బచ్చన్ గారి సినిమా ఒకదానికి వెళ్ళాను అనుకోండి, బ్రహ్మాండంగా హిట్ అయింది. రెండో సినిమా కూడా అలానే ఉండాలి అమితాబ్ బచ్చన్ గారిని కోరుకుంటాను. నా సైకాలజీ, ఆడియన్స్ సైకాలజీ. అలానే ఒక పెద్ద సినిమా వస్తుంది అనగానే వీళ్ళు హై ఎక్స్పెక్టేషన్కి వెళ్ళి వీళ్ళ రేంజ్ సినిమా బాగున్నా వీడి రేంజ్, ఈ ఆడియన్స్ యొక్క రేంజ్ ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఫెయిల్. రెండోది, చిన్న సినిమా పెద్ద సినిమా అసలు లేదు, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ అనే ఉంది. ఇది మాట్లాడుకోవాలి. బట్ అందరూ కూడా చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్, ఎందుకని ఈ భేదాలు ఎందుకు వస్తున్నాయి అంటారు? అదేం లేదు మేడం, ఈ మధ్య బలగం వచ్చింది, పెద్ద ప్రొడ్యూసర్ తీశారు, సూపర్ హిట్. దానికి అదే అంటున్నారు కదా, చిన్న సినిమా అయినప్పటికీ కూడా అంత మంచిగా ఆడిందంటే దాని వెనకాల దిల్ రాజు గారు ఉన్నారు అనే ఒక పాయింట్ వచ్చింది. కానే కాదు వాట్ ఆడియన్స్ బిలీవ్ ఇట్ ఇస్ ఎ రియల్ స్టోరీ. ఎస్ సార్, కంప్లీట్ తెలంగాణ స్లాంగ్. వాళ్ళ ఊళ్ళల్లో ఏమి చూస్తున్నారో దాని సినిమాకు చూపిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. ఇంకోటి అక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, చిన్న ప్రొడ్యూసరు చిన్న సినిమా తీసినప్పుడు ఇండస్ట్రీ ఆయన చిన్న ప్రొడ్యూసర్ అంటుంది కానీ ఆడియన్స్ అనరు. టైటిల్ అక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరి పేరున్నా వీళ్ళకి అనవసరం, సినిమా ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. పెద్ద సినిమాలకు వచ్చేప్పటికి ఏముందంటే వీళ్ళు ఊహించుకొని వెళ్తారు, బా ఇంత బాగుంది సినిమా, ఇంత బాగుంది సినిమా, ఇంత ముందు సినిమా ఇంత బాగా ఆడింది, ఆ ఊహకి ఆ రేంజ్కి ఇది ఆడదు. ఎస్, వాళ్ళు అది ఒక అంచనా పెట్టుకొని వెళ్తారు, అది వాళ్ళకి రీచ్ అవ్వకపోతే అన్ని ప్రీ కాస్ట్ మైండ్ సెట్ అంటారు, వాడు ముందుగానే మౌల్డ్ అయిపోతాడు. కామన్ ఆడియన్స్ అమ్మా, వాడు వీడు ఎందుకంటామంటే నా దృష్టిలో నేలలో కూర్చున్నవాడే యాక్చువల్ ఆడియన్స్ అంటారు. నేలలో కూర్చున్న ఆడియన్స్ ఉంటాడు, పాపం ఆయనకి వాడికి ఏమీ తెలియదు, వాడి సినిమా బాగుంటే తప్పట్టు కొట్టాడు, లేకపోతే చెడిపోతాడు. అంతే అంతే, అతనికి అసలు హీరో మీద చేస్తున్నాడు, ఎవరి మీద చేస్తున్నాడు, వాళ్ళ దృష్టిలో సినిమా బాగుండాలి అంతే. ఇప్పుడు శంకరాభరణం సినిమా తీసుకోండి, శంకరాభరణంలో ఆ క్యారెక్టర్కి ఎంతోమంది అడిగారు, ఎవరు అలాంటి క్యారెక్టర్ మేము ఎక్కడ చేస్తామంటే ఆ సైకాలజీ, హీరో సైకాలజీ. అప్పుడు సోమయాజులు గారిని చూపించిపెట్టారు. ఫస్ట్ 2 వారాలు ఆడ, తర్వాత ఎక్కడైనా 170 వెళ్ళేసాడు. అంటే ఆడియన్స్ చూసారా, అక్కడ పెద్ద హీరోల వైపు చూడాల, ఆ క్యారెక్టర్ వైపు చూశారు. ఇంకోటి కూడా ఉంది కారణం మేడం, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒక చిన్న వేరియేషన్ వచ్చింది. పెద్దవాళ్ళు ఆత్రేయ గారు అంటే చెప్పేవాళ్ళు, ఒక సినిమా కథ వల్ల పాడైపోవచ్చు, ఫెయిల్ కావచ్చు, ప్రొడ్యూసర్ వల్ల అంత పెట్టలేకపోవడం వల్ల ఫెయిల్ కావచ్చు, ఆ కథకు అంత బడ్జెట్ పెట్టలేకపోవచ్చు, ఒక డైరెక్టరు అంత విజన్తో తీయకపోవచ్చు. బట్ ఎవరి వల్ల అయినా సినిమా పాడైపోతుందేమో కానీ సాంగ్ వల్ల పాడైపోతుంది. ఎన్నో సినిమాలు సాంగ్ వల్ల హిట్ అయ్యింది. అవును సార్, ఇవాళ ఆ ప్రియారిటీ పోయింది. మంచి సాంగ్ చేయాలి, మంచి సాంగ్ ఉంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఆ ఒక్క సాంగ్ చూడండి, రమణ గోగుల్ గారు పాడిన పాట ప్రపంచం మొత్తం అట్లా వెళ్ళిపోయింది. అవును సార్, అంటే
పాట వల్ల కూడా యాక్చువల్గా ఎలాంటి వర్డ్స్ ఉండాలో అలాంటి వర్డ్స్ రాశాడు భాస్కర్ భట్ల గారు. ఆ వాయిస్ ఆ రమణ గోగుల ఇది గ్రేట్ అట్రాక్షన్ టు ది సాంగ్. మధుప్రియ గారు ఇంకా ఏం సార్ మంచి సాంగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సినిమా ఆడుతుంది. ఎస్ సార్. సినిమా అంత బాగాలేదు కదా సాంగ్స్ ఎరగదీశారు అంట. అవును సార్, నిజంగానే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి. Satisfaction. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి చూసినందుకు సినిమా మొత్తం బాగాలేదనకుండా కూడా మీరు అన్న పాయింట్ కరెక్టే, సినిమా బాగాలేకపోయినా కానీ పాటలు అయితే అదిరిపోయాయి అని అదొక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికోసమైనా మనం ఎక్స్పీరియన్స్ చేస్తామన్నది ఉంటుంది. ఎస్, పాటలు కూడా బాగాలేకపోతే ఇంకా మొత్తానికే ఇదైపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక్క సాంగ్ ఒక సినిమాలో మేడం ఎంటైర్ ఫిల్మ్ని క్యారీ చేసిన రోజులు ఉన్నాయి. సాంగ్ చాలు సార్, నిజంగా ది బెస్ట్ సాంగ్ అయితే సినిమా. ఇంకోటి ఏంటంటే నిజంగా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఏ సాంగ్ అయితే హిట్ అవుతుందో సినిమాలో ఎడిటింగ్ అయ్యి అంతా అయిన తర్వాత ఆర్డర్గా ఆ సాంగ్ చూనే వేస్తారు. బ్యాక్ సైడ్ హిట్ అయిన సాంగ్నే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ వెళ్తారు. అంటే సినిమా మొత్తం మీరు వింటారు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కదా అది. సినిమా మొత్తం క్యారీ అవుతూ ఉంటుంది. సారో వచ్చిన చోట దాన్నే డౌన్ చేస్తారు, హ్యాపీనెస్ వచ్చిన చోట దాన్నే ఫాస్ట్ చేస్తారు. బట్ ఆ సాంగ్ చూనే ఉంటుంది. అవును సార్. అలా సినిమాలు రావట్లేదు. ఇండస్ట్రీలో మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు, మంచి డైరెక్టర్లు ఉన్నారు, మంచి మ్యూజిక్ వాళ్ళు ఉన్నారు. బట్ స్కేల్ ఆడియన్స్ని మనం గేజ్ చేయటం స్కేలింగ్ కరెక్ట్గా ఉంటుంది. బట్ ఈ మధ్య వచ్చిన చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ వాళ్ళు జనాన్ని ఫాలో అయినారు బాగా. ఎందుకంటే ఆడియన్స్కి ఏం కావాలంటే మేడం బయట ఉన్న వాళ్ళ లైఫ్కి దే వాంట్ సమ్ రిలాక్సేషన్. Cinema is the easiest mode for any family to get relaxed.